హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి శక్కర్పారాని. ఈ శక్కర్పారాని రెసిపీని పక్కా స్వీట్ షాప్ స్టైల్లో చేయబోతున్నాము. వీటిని కనుక కరెక్ట్ చేయకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం కానీ లేకపోతే గట్టిగా అవడం కానీ అవుతుంది. సో అలా కాకుండా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోండి. ఒకవేళ మైదా పిండిని ఇష్టపడని వాళ్ళు 1 కప్పు మైదా పిండిని 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల దాకా రవ్వను వేసుకోవాలి. రవ్వ కొంచెం లావు ఉన్నా పర్వాలేదు, సన్నగా ఉన్నా పర్వాలేదు. తర్వాత 3/4 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇందులో ఒక 50 గ్రామ్స్ వరకు డాల్డా కానీ నెయ్యిని కానీ వేసి బాగా కలిపేసుకోవాలి. అంటే మోయిన్ మనకు ప్రిపరేషన్ కావాలి కాబట్టి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి ఇందులో వేసేసి కలిపేసేయాలి. తర్వాత కొంచెం కొంచెం ఇలా పిండిని నెయ్యి పైన వేసేసి మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత పిండిని పట్టుకొని చూస్తే ఇలా ముద్దలాగా కావాలి. ఇన్ కేస్ కొంచెం కాలేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు. నాకు ఇక్కడ నెయ్యి కొంచెం తక్కువ పడింది కాబట్టి మళ్ళీ వేసేసుకొని కలిపేస్తున్నాను. ఇప్పుడు మోయిన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మెయిన్గా చెప్పాలి అంటే శక్కర్పారాని పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఈ మోయిన్ వల్లనే మనకు తెలిసిపోతుంది. సో ఈ స్టెప్ అనేది మిస్ కాకుండా ఈ మోయిన్ అనేది ప్రిపరేషన్ బాగుండాలి. ఇందులో నెయ్యి మాత్రం కంపల్సరీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే గుల్లగా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసేయాలి. ఇందులో వాటర్ ఒకేసారి వేసి కలిపేసామంటే పిండి అనేది బాగా మెత్తబడిపోతుంది. అలాగని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పిండిని ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇది ఒక 10 to 15 మినిట్స్ పాటు పిండిని అలాగే నాననివ్వాలి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయ్యామంటే పక్కాగా స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అవుతాయి. ఈ శక్కర్పారాని రెడీ చేసిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయి. తో అంత బాగుంటాయి ఇవి. ఒక్కసారి చేసుకొని తిన్నామంటే 1 మంత్ వరకు హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు పిండిలా కొంచెం ముద్ద కట్టేసింది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసి దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి దీనిపైన మూత పెట్టేసేయాలి. దీనిపైన మాత్రం పచ్చి బట్ట కానీ మరి ఏదైనా చల్లని గుడ్డ కానీ పరచొద్దు. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఇప్పుడు పిండిని తీసుకొని మరొకసారి పిండి బాగా ఇలా చేత్తో మ్యాష్ చేసామంటే పిండి ఇంకా కొంచెం మెత్తబడిపోతుంది. తర్వాత దీన్ని 2 భాగాలుగా చేసుకొని కొంచెం పిండి చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత పెద్ద సైజ్ పిండిని తీసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి చపాతీని చేసుకోవాలి. చపాతీ అంటే కూడా మరీ అంత సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక 1/2 ఇంచ్ అంత సైజులో చపాతీని చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మందంగా చేసుకుంటే శక్కర్పారాని అనేది మనకు ఈజీగా వస్తుంది. బట్ ఫస్ట్ టైం ఒకసారి ఇలా పెద్దగా చేసేసి ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిండిని ఒకసారి ఇలా చేత్తో ఇలా రోల్ చేసేసి మళ్ళీ పిండి ముద్దలాగా చేసి మళ్ళీ రోల్ చేయాలి. అప్పుడు శక్కర్పారాని అనేది కొంచెము పొరలుగా వస్తాయి. సో అందుకని ఇలా
చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చేసేసుకొని కట్ చేసుకోవడమే. సో ఇలా చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా మరియు క్రంచీగా వస్తాయి. ఇది ఇలా చేసుకున్న తర్వాత మీరు పిజ్జా కట్టర్తో కానీ ఇలా నైఫ్తో కానీ దీన్ని కట్ చేసుకోవచ్చు. పిండి కొంచెం ఇలా 1/2 ఇంచ్ అంతా లావుగా ఉంటే చాలు. తర్వాత నైఫ్ తీసుకొని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం అనిపిస్తే నమక్పొడ స్టైల్లో కానీ లేకపోతే చిన్న చిన్న శక్కరపార స్టైల్లో కానీ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ బాగుంటాయి. ఇది ఇలా కట్ చేసుకొని లైన్స్ 1 by 1 ఈక్వల్గా ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలి. చిన్నగా పెద్దగా ఉంటే సైజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రావు, కాబట్టి ఈక్వల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే శక్కరపారని చూడ్డానికి బాగుంటాయి. అలాగే ఇవన్నీ ఈవెన్గా కట్ చేసుకొని పెట్టాలి. అన్నీ ఒకే షేప్లో వస్తే బాగుంటాయి. తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ ఇవి 2-3 నైఫ్తో ఇలా తీసేసుకోవాలి. తర్వాత అన్నీ చేత్తో ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇది ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కట్ చేసుకుంటే మనకు పీసెస్లా వస్తాయి. ఒకవేళ హాఫ్ కట్ చేసుకుంటే ఇలా షేప్లో రావు. సో అన్నీ కంప్లీట్గా నైఫ్తో కట్ చేసుకొని పీసెస్గా చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఒకటి వేసి చూసిన తర్వాత మిగతా అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం నార్మల్గానే వేడి ఉండాలి, మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు. పైన వేగిన తర్వాత లోపల పిండి ఉంటాయి కాబట్టి నార్మల్ హీట్లో ఉంటే శక్కరపారని పర్ఫెక్ట్గా క్రంచీగా వేగిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఒక్కొక్క వాయనం వేయడానికి మినిమం ఒక 10 minutes పడుతుంది. సో అంత టైం తీసుకుంటేనే మనకు నచ్చిన విధంగా శక్కరపారని రెడీ అవుతాయి. సో వీటన్నిటిని ఇలా వేయించుకోవాలి. కంప్లీట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాతనే వీటన్నిటిని ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే ఈ శక్కరపారని అనేది పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఇలా పొరలుగా చేత్తో ఇలా అంటే ఇరిగిపోయేలాగా ఎంత బాగా వచ్చాయో. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.